భారత స్వాతంత్రోద్యమంలో ప్రధాన భూమిక పోషించి స్వతంత్ర సాముపార్జనకు సాధనంగా నిలిచింది చేనేత. మహాత్మా గాంధీజీ కూడా రత్నంపై నూలు వడకడానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చారు. అంతటి ప్రాధాన్యత కలిగిన చేనేత రంగానికి కూడా ఒకరోజు ఉండాలన్న ఉద్దేశంతో భారత ప్రధాని నరేంద్ర మోడీ గత 2015 ఆగస్టు 7వ తేదీన చెన్నైలో జరిగిన కార్యక్రమంలో జాతీయ చేనేత దినోత్సవాన్ని ప్రారంభించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీని జాతీయ చేనేత దినోత్సవంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించారు. నాటి నుంచి ప్రతి సంవత్సరం ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని అధికారికంగా ఘనంగా నిర్వహించుకున్నట్టు చెబుతూ ఉన్నారు. నేడు జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ కలెక్టరేట్లో చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ తానాజీతో పాటు మేయర్ కొలగాని శ్రీనివాస్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, పద్మశాలి సంఘం నేతలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాల వాడకానికి ప్రాధాన్యతనివ్వాలని, నేతన్నల కుటుంబాలకు మద్దతునివ్వాలని కోరారు. చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి నేతన్నలకు అండగా నిలబడాలని తెలిపారు. కూడా చాలా పెండెన్సీ గురించి కూడా చెప్పడం జరిగింది. సో మెయిన్గా మనకి ఈ భద్రతా స్కీమ్లో, తర్వాత మనకి భరోసా స్కీమ్లో, మనకి థ్రిఫ్ట్ స్కీమ్లో అండ్ ఇది క్యాష్ క్రెడిట్ స్కీమ్లో ఎక్కడెక్కడ పెండెన్సీ ఏదైతే ఉన్నాయి ఖచ్చితంగా మేము మా తరఫు నుంచి అంటే హెడ్ ఆఫీస్కి మేము ఇది కమ్యూనికేట్ చేసి దానికి రిజాల్వ్ చేయడానికి ఖచ్చితంగా మా సైడ్ నుంచి అయితే మేము 100% మేము ట్రై చేస్తాము. తర్వాత చాలా వరకు మనకి ఇది హ్యాండ్లూమ్ డే గురించి అది హిస్టరీ కూడా చెప్పడం జరిగింది. మనకి స్వదేశీ మూమెంట్లో ఇది మొదలైంది. స్వదేశీ మూమెంట్లో ఒక మన దేశంలో తయారైన వస్తువులను మనం ఉపయోగించాలి. ఆ ఉద్దేశంతో అప్పుడు మన బయట నుంచి వచ్చిన క్లాత్కి మనం అంటే తీసుకోలేదు. చేనేత అంటేనే మన నేతన్నలను కాపాడుకోవాల్సిన బాధ్యత కానీ వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత మన రాష్ట్రం కానీ మన కేంద్ర ప్రభుత్వాల పైన ఉంటుంది. తప్పకుండా మీ సమస్యలను మీ కేంద్రానికి కానీ ఇటు రాష్ట్రానికి కానీ తీసుకుపోయేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన నేతన్న సమస్యలన్నింటినీ పరిష్కరించే విధంగా అధికారులు సుద్ధా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మనకు ఈ జాతీయ చేనేత వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషం. మనకు ప్రభుత్వం తెలంగాణ నేతన్న పొదుపు, తెలంగాణ నేతన్న భద్రత ఇలాంటి కార్యక్రమాలు తీసుకున్నది. అది పేపర్ మట్టుకే పరిమితం కాకుండా ఇప్పుడే ఎంతోమంది నేతలు చెప్పడం జరిగింది. అది వాళ్ళకు డబ్బులు ఆడవడం లేదు, ఆ స్కీమ్లు కింది స్థాయి దాకా చేరడం లేదు. ఏ స్కీమ్ పెట్టినా కానీ కింది స్థాయి దాకా వెళ్ళే విధంగా వాళ్ళకి అధికారులు సుధా కృషి చేయాలని నేను అడిషనల్ కలెక్టర్. ఇక ముందు ముఖ్యమంత్రి కాంచెల్లి మొదలు పెడితే పంచాయతీ వరకు ఎవరు అధికారి కరీంనగర్కి వచ్చినా కానీ వాళ్ళకు శాల్వతోటి కాకుండా టవల్తోటి సత్కరించాలని కోరుతున్నాను. సో మార్పు అనేది ఇక్కడికి వెళ్ళి మొదలు పెట్టాలి. మార్పు అనేది ఇక్కడికి వెళ్ళి రావాలి. శాల్వలతో ఏముంది, శాల్వ తీసుకోబోయి ఇంటికి కనబడతాం. ఇది ఉంటే అన్ని రకాల అక్కడ. ముఖ్యంగా టవల్ గురించి మీకు ఒక 2 నిమిషాలు చెప్తాను. మీరు చేసే టవల్ దాని ప్రాముఖ్యత కూడా మీ అందరికి తెలియాలి. టవల్ అంటే అందరు ఏమనుకుంటారంటే ముఖం కడుక్కున్నట్టు పడేస్తారు అనుకుంటారు, స్నానం చేసేటప్పుడు గుర్తుకొస్తారండి, అంతేనా? టవల్ అట్లే అనుకుంటారు కదా. కానీ నా ముందు కూర్చున్న పెద్దలందరూ కూడా ఏజ్ కొద్దిగా ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా అందరు టవల్ వేసుకుంటారు.